వెల్కమ్ బ్యాక్ టు కరుణ విజయ్ ఫుడ్స్. ఈ రోజు మనం పండగల్లో అలాగే స్పెషల్ అకేషన్స్ లో తయారు చేసుకునే పరమాన్నంని సింపుల్ గా పర్ఫెక్ట్ గా ఎంతో టేస్టీకరంగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. చాలా మంది పరమాన్నం తయారు చేసేటప్పుడు బెల్లం వేసాక పాలు విరిగిపోతున్నాయి అని అంటూ ఉంటారండి. సో మీరు ఒక చిన్న చిట్కా అయితే పాటించినట్లయితే పరమాన్నం అనేది విరగకుండా మీరు ఈజీగా ప్రిపేర్ చేసుకోగలుగుతారు. మా వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. ఇప్పుడు మనం ముందుగా ఒక బౌల్ తీసుకుని నేనైతే ఒక టీ గ్లాస్ బియ్యం అయితే వేస్తున్నానండి. ఈ బియ్యాన్ని బౌల్లో వేసుకుని ఒక 3 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా బియ్యాన్ని శుభ్రంగా వాష్ చేసుకున్నాక బియ్యానికి సరిపడా వాటర్ వేసుకుని ఒక గంట పాటు నానబెట్టుకోవాలండి. ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో 6 గ్లాసుల పాలు అనేది వేసుకోవాలండి. అలాగే 2 గ్లాసుల వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ మనం 1 గ్లాస్ బియ్యానికి పాలు అండ్ నీళ్లు కలిపి 8 గ్లాసుల వరకు తీసుకుంటున్నామండి. ఇక్కడ చాలా మందికి పచ్చి పాలు తీసుకోవాలా కాచిన పాలు తీసుకోవాలా అని కొంచెం డౌట్ అనేది ఉంటుందండి. నేనైతే కాచిన పాలు అయితే తీసుకుంటున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ పాలుని పొంగొచ్చేంత వరకు మరిగించుకోవాలండి. ఇలా పాలు పొంగిన తర్వాత మనం ముందుగా గంట సేపు నానబెట్టుకున్న రైస్లో వాటర్ మొత్తం తీసేసి ఈ రైస్ని ఈ పాలలో అయితే యాడ్ చేసుకోవాలండి. ఇలా రైస్ మొత్తం యాడ్ చేసుకున్నాక మనం మధ్య మధ్యలో ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ ఉండాలండి. ఈ పరమాన్నం పర్ఫెక్ట్గా రావాలి అంటే మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ రైస్ మొత్తం మెత్తగా ఉడికేంత వరకు మనం వెయిట్ చేయాలండి. మీకు ఈ పరమాన్నం వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి, నేను మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను. కొద్దిసేపటికి ఇలా పాలు దగ్గర పడి రైస్ అనేది ఇలా మెత్తగా ఉడుకుతుందండి. ఇలా రైస్ మొత్తం మెత్తగా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. నేను మీకు స్టార్టింగ్లో ఒక టిప్ చెప్తానని చెప్పాను కదండి. ఆ టిప్ ఏంటంటే మీరు స్టవ్ ఆఫ్ చేసుకోకుండా బెల్లం యాడ్ చేసుకున్నట్లయితే పాలు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మీరు బెల్లం యాడ్ చేసుకుంటే పాలు అనేది విరగవండి. మనం పరమాన్నంలో యాడ్ చేయాలనుకున్న బెల్లాన్ని ఇలా ముందుగా తురిమి పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో 1.5 గ్లాస్ అయితే బెల్లం యాడ్ చేసుకోవాలండి. ఇలా బెల్లం వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పరమాన్నంలో ఉన్న వేడికి ఈ బెల్లం మొత్తం చక్కగా మెల్ట్ అయిపోతుందండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మనం ఫ్లేవర్ కోసం కొంచెం యాలకుల పొడి అయితే యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఈ పరమాన్నంలోకి డ్రై ఫ్రూట్స్ అయితే నెయ్యిలో ఫ్రై చేసుకుందామండి. నేనైతే కాజు కిస్మిస్ బాదం అయితే తీసుకుంటున్నానండి. మీకు ఇంకా నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకుని ఇలా ఫ్రై చేసుకుని పరమాన్నంలో యాడ్ చేసుకోవాలండి. ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. నేను చెప్పిన కొలతలతో మీరు ఈ పరమాన్నం ప్రిపేర్ చేస్తున్నట్లయితే మీకు చాలా పర్ఫెక్ట్గా టేస్టీగా అనేది ఈ పరమాన్నం వస్తుందండి. నేను చెప్పినట్టు ఇప్పుడు వచ్చే వరలక్ష్మి వ్రతానికి ఇలా సింపుల్గా పరమాన్నాన్ని ప్రిపేర్ చేసుకుని అమ్మవారికి నైవేద్యంగా పెట్టేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.